వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ తక్కల్లెపల్లి రవీందర్ రావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే. పార్టీ ఎట్లా ఉంది సార్? పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుంది. ఈ వ్యతిరేకతని సంబంధించి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఏ కార్యక్రమాలను నిర్వహించాలో, ప్రజలకి ఏ అంశాల పట్ల బీఆర్ఎస్ యొక్క అవసరం ఆవశ్యకత ఉందో దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో భాగస్వామ్యం అవుతున్నాం. ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. రైట్. ప్రతిపక్ష పాత్రని కొనసాగిస్తున్నాం. రైట్. బీఆర్ఎస్ పార్టీ బీటలు వారుతుందా? బీఆర్ఎస్ పార్టీకి ఈ రకమైన చర్చ, ఆరోపణలు కొత్తేం కాదు. 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 వరకు జరిగిన అనేకమైనటువంటి దాడులు, ఆరోపణలు, నాయకుల వలస, నాయకులు వెళ్ళిపోవడం, పార్టీని కైవసం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అనుభవించిన పార్టీ, అనుభవించిన నేత. ఇవాళ ఇది కొత్త విషయమేం కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యక్తులు పోయినంత మాత్రాన, వ్యక్తులు ఏవో ఆరోపణలు చేసినంత మాత్రాన కేసీఆర్ గారి యొక్క ప్రభావాన్ని కానీ, ప్రతిష్టను కానీ, పార్టీ యొక్క ప్రతిష్టను కానీ దూరం చేయలేరు, విభజించలేరు, చీలిక తేయలేరు. చలో, అంటే అందరూ చేయడం వేరు, సొంత కూతురు చేయడం వేరు కదా. ఎస్, కొంత డిఫరెన్స్ ఉంటుంది, కొంత ప్రాధాన్యత ఉంటుంది. మీరు అన్నట్టు క్రాంతి గారు, మొదట్లో ఆశ్చర్యం ఉంటుంది, రెండో రోజు వింటారు, మూడో రోజు ఏంది కన్న కూతురేంది ఇలా మాట్లాడడం అంటారు, నాలుగో రోజు తప్పు కదా అంటారు, ఐదో రోజు తనే ఒంటరైపోతారు, ఆరో రోజు ఆమె మాట వినడానికి, పలకరించడానికి కూడా మనిషి ఉంటారు. ఇప్పటి గత కొద్ది రోజుల నుంచి మీరు గమనిస్తున్నాలే, ఆమె వెంట ఎవరున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు సహకరిస్తున్నారని. కనుక ఖచ్చితంగా మొదటి రోజు 2 రోజుల వరకు ఆ చర్చనీయాంశం ఉంటుంది తప్ప తర్వాత దాన్ని పట్టించుకునే వారు ఎవరు ఉండరు. రైట్. ఈ అంశాలు కాసేపు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ సృష్టిస్తున్నటువంటి అంశమా, లేకపోతే నిజంగానే యూరియా కొరత ఉన్నదా? యూరియా కొరతను ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా? యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందనేది మీరు ఒకసారి అన్ని టీవీలు గమనించిన, ఈ టీవీ కానీ అన్ని టీవీలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల గ్రామం కానీ, పల్లె కానీ, ప్రతి ఫర్టిలైజర్ షాప్ దగ్గర వందలాది మంది, వేలాది మంది, మా సొంత జిల్లా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ స్వయంగా ప్రతి చోటకెళ్ళి ఎస్ఐలు మొత్తం పోలీస్ అంతా కూడా యూరియా బస్తాలు పంచుతున్నది. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఫోటోలు కానీ, వీడియోలు కానీ మీకు కనిపిస్తున్నాయా? జనం గగ్గోలు పెడుతున్నారు. అయ్యా, మీ 10 ఏళ్లలో ఈ బాధను మేము అనుభవించలే, మా బాధలు పట్టించుకోండి, మాకు మద్దతుగా రండి, మాకు పోరాటం, మా ఘోషని ఈ ప్రభుత్వానికి వినిపించండి అంటే మేము ఇంకా ఒక అడుగు వెనక్కేస్తున్నాం. దీన్ని రాజకీయం చేస్తారని, మీరన్నమాట చేస్తారని దులుపుకోవడం చాలా సులభం అని మేము దూరంగా ఉన్నాం. ప్రజలే స్వచ్ఛందంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్యూలైన్లు కట్టి తమ పనిని వదిలేసుకొని, తమ కూలీని కూడా వదిలేసుకొని ఒక్క ఎరువు బస్తా కోసం 2 రోజులు 3 రోజులు ఎదురు చూస్తున్నారు. ఈ దుస్థితి కారణం మీ ప్రభుత్వమే, ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందా యూరియా కొరత బాధ్యత, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అందా? ఎస్, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటిగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 9.80 lakhs మెట్రిక్ టన్స్ కేటాయించారు. కేటాయించిన స్టాకుని వీరు ఏమర్పాటుకున్నారు, ఎప్పుడైనా ఎలకేట్ అవుద్ది. కేసీఆర్ గారు ఏం చేశారు, తెలంగాణకి ఎలకేట్ కాగానే వెంటనే దాన్ని తెచ్చుకొని పెట్టుకునేది. అంటే యూరియా చల్లే రోజు కోసం తెప్పించడం కాదు, ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడతాయి, యూరియా అవసరం ఎప్పుడు ఉంటుంది, ఈ యూరియా అవసరాన్ని ఆ సందర్భంలో సమయంలో తెచ్చి ఉంచాలనేది. వీళ్ళు ఉంచలే, స్టాక్ పెట్టుకోలే. జూన్లో తేలే, జూలైలో వర్షాలు లేదని ఊరుకున్నారు, ఆగస్టులో వర్షాలు పడుతుంటే అప్పుడు పరిగెత్తేసరికి ఎక్కడిదక్కడ స్టాక్ తీసుకెళ్ళారు. ఇప్పుడు మీకు కేటాయించిన కోటాను మీరు తీసుకెళ్తారు. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే తెలంగాణ కేటాయించిన స్టాకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కేటాయించిన స్టాకు వారు తీసుకోకపోతే
మనమే కలెక్ట్ చేసుకొని తెచ్చి పెట్టుకునేది. ఉమ్, దాంతో ఏమందంటే ఉమ్, ఇతర రాష్ట్రాల యొక్క కోటాను కూడా మనం తెచ్చుకునేది కనుక మన దగ్గర సర్ప్లస్ ఉండేది. ఉమ్. ఇవ్వాలి ఏంటంటే మన కోటాను వేరే వాళ్ళు వేసుకొని పోయారు. రైట్. కానీ కొంతమంది అంటుంది ఏంటంటే బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముకుంటున్నారు, ఈ సేలింగ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి. నిజంగా ఇది ఉన్నదా రాష్ట్రంలో? చిన్న విషయం కాదండి, పెద్ద దందా అది, ఉమ్, పెద్ద దందా. ఉమ్, 280 రూపాయలు ఒక యూరియా బస్తా, ఉమ్, 500 600 అమ్ముతున్నారండి. ఉమ్, ఇవాళ ఒక కూలి 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఉమ్, ఇవాళ ఎవరికైనా 1000 రూపాయలు కూలి. ఉమ్, ఒక రోజంతా ఉంటే ఉమ్, ఒక్క బస్తా ఇస్తాను ఆ, అంటే 1000 రూపాయలు కూలి, ఉమ్, 280 ఉమ్, బస్తా కొనుక్కుంటాడు. ఉమ్, ఒక ఆయనే రోజు కూలీని వదులుకొని రోజంతా క్యూలో ఉంటే ఒక బస్తా, ఒక బస్తా ఒక్కసారికి 1 ఎకరానికి మాత్రమే వాడతారు. ఉమ్, ఒక్కసారికి ఉమ్, 1 ఎకరానికి. ఉమ్, మరి 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఉమ్, 5 ఎకరాలు ఉంటే 5 బస్తాలు కావాలి. ఉమ్, అది ఒకటోసారి మాత్రమే. ఉమ్, రెండోసారి చల్లుతారు, మూడోసారి కూడా చల్లుతారు. ఉమ్, యూరియా ఒకసారి చల్లడం కాదు, ఉమ్, 2-3 సార్లు చల్లుతారు. అవును. 1 ఎకరానికి 1 బస్తా అన్నప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు ఉమ్, క్యూలో ఉండాలి? అవు. రోజంతా క్యూలో ఉంటే ఒకటే బస్సు ఇస్తున్నారు ఉమ్, అంటే 1000 రూపాయలు తన కూలీని కోల్పోయి ఉమ్, లైన్లో ఉంటే ఉమ్, 1 బస్తా ఇవ్వడం అనేది దుర్మార్గం కదా, ఉమ్, రైతుల గోస కదా. ఉమ్, ఈ పరిస్థితి అనేది దాపురించడాన్ని ఉమ్, ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నారు రైతులు. ఉమ్, ఆక్రోశానికి గురవుతుంది. ఇది 2 ప్రభుత్వాలు తెలంగాణ కేటాయించిన యూరియాను తెలంగాణకు అందుబాటులో ఉంచకపోవడం, ఉమ్, కేంద్ర ప్రభుత్వం తప్పైతే కేటాయించిన క్షణమే తన కోటంతా తెచ్చుకొని స్టాక్ పెట్టుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు. రైట్. ఓకే, సరే. ఈ యూరియా వ్యవహారం ఈ విధంగా ఉంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫీవర్ అనేది మొదలైంది. మీ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ప్రకటించబోతుంది? ఆడ మా పార్టీ కేడర్ కానీ, ఆడ ప్రజల స్పందన కానీ, లేదా మా పార్టీ చేసిన సర్వేలు కానీ ఉమ్, మేజర్గా చూస్తే మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి ఇస్తే బాగుంటుంది అనేది ఉమ్, ఎక్కువగా వస్తున్న ఫీడ్బ్యాక్. ఓకే. అన్నిట్లో కూడా మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అది. ఉమ్, మేబీ అధిష్టానం ఉమ్, పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా, ఉమ్, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఉమ్, నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే. అంటే ఇంకా సమయం ఉంది, మాగంటి గోపీనాథ్ గారి సత్యమణికి టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటారు మీరు? మెరుగ్గా ఉన్నాయి, ఉమ్. మెరుగ్గా ఉన్నాయి. వాళ్ళ అన్న కూడా తిరుగుతున్నాడు కదా మాగంటి. వారు అన్న రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా లేరు. ఆ, వారి బ్రదర్ గోపీనాథ్ గారి వెంట ఉండి ఆ, ఆయన ఒక ప్రజానాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఉన్నట్టుగా ఏం లేదు. ఏ సర్వేలో చూసినా కూడా వారి పేరు ఎక్కడ వినపడుతున్నాడు కానీ అయితే లేదు. బట్ అంటే జూబ్లీ హిల్స్ అంతటా పోస్టర్లు అంటించి లేకపోతే Yes. హంగామా అయితే నడుస్తా ఉంది కదా. ఇది మీకు తెలియదు ఏంది క్రాంతి గారు, ఆ, ఏదన్నా అవకాశం వస్తుందా అనగానే కుటుంబాలు కూడా బయలుదేరుతాడు, ఆ, వాడు ఎడకూడదు ఎందుకు. ఆ, ప్రతి ఒక్క తల్లి కడుపున ఉమ్, ఓ దుర్మార్గుడు పుడుతూనే ఉంటాడు, ఉమ్, ఓ చెడగొట్టోడు పుడుతూనే ఉంటాడు, ఉమ్, కాలుబడి గుంజుతోడు ఒకటి పుడుతూనే ఉంటాడు ఉమ్, అని మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్. వజ్రనాథ్ బయలుదేరింది చెడగొట్టేందుకే అని అంటారు, అంతేనా? కుట్రలో భాగం. ఆ. ఎవరి ఏదో కుట్ర? శక్తి. ఎవరి కుట్ర ఇది? ఎవడో ఏదో శక్తి ఉన్నది, అంటే ఎవరైనా ఒకరు రాష్ట్రంలో- ఉండుంటారు కదా, ఎవరు ఉండుంటారు అని అనుకుంటారు మీరు? ఉండొచ్చు, అధికార పట్టి ఉండొచ్చు, అధికార పట్టి ఉండొచ్చు ఖచ్చితంగా. అంటారు. మేము పిలిచాం, మాట్లాడాం, ఉమ్, కుటుంబ సమన్వయానికి ప్రయత్నం చేశాం. ఉమ్, కానీ విననంతగా మొండిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన బలం మీద, ఆయన బలగం మీద మేము అనేక సర్వేలు చేయించి ఆయన ముందు కూడా పెట్టాం. ఉమ్, ఆయన కూడా మొండిగా వ్యవహరించడం అని అంటే ఖచ్చితంగా వెనక ఏదో ప్రేరేపిత శక్తి ఉండి ఉంటుందని. రైట్. కానీ జూబ్లీ హిల్స్ కాన్సన్ట్రేటివ్గా చూసుకుంటే కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా కొంత క్లియర్ తోటి, కొంత విజన్ తోటి, కొంత గ్రౌండ్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అంత మెరుగ్గా లేకపోతే అంత చురుగ్గా జూబ్లీ హిల్స్ ఆవరణలో కనిపిస్తలేదు. దానికి కారణం బీజేపీ ఎక్కడ కనిపించింది? బీజేపీ ఎక్కడ కనిపించింది? తిరుగుతున్నారు కదా గ్రౌండ్ లో తిరుగుతున్నారు. ఎవరు సర్వేలు తిరుగుతారో చేస్తాం. చెప్పండి. మేము మాయి ఇప్పటికి సంతాప సభలు పెట్టాం, ఉమ్, బూత్ కమిటీలు ఏర్పాటు చేశాం, ఉమ్, బూత్ కమిటీల ట్రైనింగ్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఉమ్, మీకు ఏంటంటే మంత్రులు వేసిండ్రు, ఉమ్, ఆ మంత్రులు పోతున్నారు టాటా బై బై అని ఇంత సభ చేసుకొని. కాంగ్రెస్ ఇది ఎట్లుంటుంది హంగామా? ఉమ్, అధికారంలో ఉన్నారు, ఉమ్, కాస్త హంగామాగా అనిపిస్తారు. ఉమ్, మీకేదో శంకుస్థాపనలు హడావిడి, మంత్రుల హడావిడి, మీ మీడియా కూడా ఎక్కువ కవరేజ్ చేస్తుంది కదా. ఉమ్, మేము చాప కింద నీరులాగా ఉమ్, మేము పనిచేస్తున్నాం, ఉమ్, మా కమిటీలు ఉన్నారు,
క్యాడర్ ఉన్నది, ఉమ్. పార్టీ ఉంది, ఉమ్. బస్తీలలో మాకు బలగం ఉంది, ఉమ్. బలం ఉంది. ఉమ్. మేము పకడ్బందీగా పనిచేస్తూ ఓకే, పోతాం. గెలుస్తారా మరి 100%. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో గెలుస్తా 1% ఈ రోజు డేట్ వేసుకోండి, 100% బలాది బీఆర్ఎస్ స్థానం బీఆర్ఎస్ స్థానం గెలిచి తీరుతాం. గెలవకపోతే సరే, గెలిస్తే ఓకే, గెలవకపోతే అంటున్నాను. గెలవకపోవడం అనే ప్రసక్తి లేదు. మాకు అనుమానం ఉంటే కాన్ఫిడెన్స్ మీకు అనుమానం ఉండదు. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది ఆ నియోజకవర్గం మీద ఉంది నాకు ఉన్న అవగాహన. నాకు మొదటి నుంచి కూడా కాన్ఫిడెన్స్ మీద గ్రిప్ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో నేను ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నా. అన్ని డివిజన్లతో నాకు అనుబంధం ఉంది, క్యాడర్తో అనుబంధం ఉంది, ప్రజలతో అనుబంధం ఉంది. మాగంటి గోపీనాథ్ గారి యొక్క పనితీరు మీద నాకు అనుబంధం ఉంది. ఆయన బస్తీలతో ఎట్లుండేది, పేద ప్రజలతో ఎట్లుండేది, బలహీన వర్గాల ప్రజలతో ఎట్లుండేది. అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం 80% స్లమ్. అందరూ ప్రభుత్వ స్థలాలలో చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఉన్నవాళ్ళు. ఈ హైడ్రా పేరిట ఇవాళ వాళ్ళు ఈ ప్రభుత్వ భూములను కాజేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇల్లు కూలగొట్టే ప్రభుత్వాన్ని ఎవరైనా గెలిపించుకుంటారా? ఇల్లు కట్టిస్తుంది కదా, ఏడ కట్టిస్తున్నారు? ఏడ చూశారు మీరు? ఏడ చూశారు? రాష్ట్ర వ్యాప్తంగా అయితే వస్తున్నాయి కదా, మీరు చూపించరా అండి? నాకు 22 నెలలు అయింది కదా, 22 నెలల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టారో ఒకసారి చూపించండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం చేస్తున్నారు కదా. కాంతి గారు పోదాం, 22 నెలల్లో చేయనోడు రేపు చేస్తారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాలు, మేనిఫెస్టో, 100 రోజుల డెడ్ లైన్ చూపించండి. యావత్ హైదరాబాద్ లో వెళ్దాం. చలో, నేను ఒక విషయం చెప్తాను. ఉచితంగా బస్సు తిరుగుతుందా లేదా? ఉచితంగా బస్సులు మహిళలకు ఎక్కి తిరగడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఉందా? రైట్, ఇక్కడ ఆగండి, దీనికి జవాబు చెప్తాను. మహిళల కోసం కేటాయించిన బస్సులు ఎన్ని చెప్పండి మీ దగ్గర ఉంటే. బస్సులను కుదించారు. మీరు మహిళల బస్సులని మీరు ఎప్పుడన్నా టీవీ రికార్డ్ చేస్తే చేయండి. మహిళల ఒక బస్ స్టాండ్ పోండి, హైదరాబాద్ కానీ రూరల్లో కానీ, ఒక దగ్గర ఆగండి. మహిళలు ఎక్కే బస్సులు ఎన్ని వస్తున్నాయి, మహిళలు ఒక బస్సులో ఎంతమంది ఎక్కుతున్నారు, మహిళలు ఎక్కే బస్సులో తోపులాట ఎంత ఉంది, ఎంత అవమానకరంగా ఉంది చూడండి. ఆ మహిళల దగ్గర మైక్ పెట్టండి, లోగో పెట్టండి, మీ లోగో పెట్టండి, పెట్టి మహిళల అభిప్రాయం తీసుకోండి. మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారా, సౌకర్యవంతంగా ఉందా, ఇది మీకు ప్రయోజనకరంగా ఉందా అని మాట్లాడి అప్పుడు రవీంద్రరావుతో మాట్లాడు. రైట్, ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి హైకోర్టు ఫలితాలను రద్దు చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? స్పష్టంగా కీలకంగా ఎన్నికల్లో వాడిన ఎజెండాలో టీఎస్పీఎస్సీ మీద చేసిన ఆరోపణలు, ఇబ్బందులు ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి కదా. మీరు చేసిన మీ నాయకత్వంలో మొదటి అంకమే ఏ రకంగా కుదేలైందో, అబాస్పాలైనరు, కోర్టు ఏం చెప్పిందో, ఎంతగా మాట్లాడారు. మేము ఎన్నో చేసాం, కొన్ని పొరపాట్లు జరిగిన దాని మీద విచారణ చేస్తాం. మీరు ఆగినరా? అన్ని మేము నిర్వహించిన వాటికి వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చారు, మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము పరీక్షలు పెట్టి, మేము ఫలితాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చే సమయం కాడ ఎన్నికలు వచ్చినాయి. పట్టాలు మీరు ఇచ్చి సంఖ్యలు కుదుకున్నారు, పరీక్షలు మీరు పెట్టి, వాల్యుయేషన్ మీరు చేసి, ర్యాంకులు మీరు ఇచ్చి, పట్టాలు మీరు ఇస్తే మీరు చేసిన నియామకాలు అయితే. మరి మొదటి నియామకమే గండి కొట్టింది కదా, 100 రూపాయలు. ఇది ప్రభుత్వ వైఫల్యం. అందుకనే నిరుద్యోగులైన యువకులు, పరీక్ష రాసిన యువకులు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు. కానీ టీఎస్పీఎస్సీ మాత్రం ఏ తప్పు చేయలేదో, అవసరమైతే మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా. మరి నిరుద్యోగులకి మొండి చేయి. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక జటిలమైన 42% బీసీ రిజర్వేషన్ అని ముందు తీసుకొచ్చి ఏ రకంగానైతే వాయిదా వేసుకుంటూ పోతున్నారో, ఇవాళ నీ చేవ కానీ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం ఇలా కప్పిపుచ్చుకోవడానికి న్యాయస్థానంలో కాలక్షేపం చేయడం కోసం చేస్తున్న అప్పీల్ తప్ప మరొకటిగా. రైట్, ఇప్పుడు ఈ రివాల్యుయేషన్లో ఖచ్చితంగా తప్పులు జరిగాయని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ తప్పులు ఏమన్నా రేవంత్ రెడ్డి, కరెక్షన్ ఏమన్నా రేవంత్ రెడ్డి చేసినా అని మల్లు రవి లాంటి వాళ్ళు కూడా కమెంట్స్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? దీని మీద ఇవి కోర్టే చాలా స్పష్టంగా చేసింది, చెప్పింది. కోర్టు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ సరిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇంత కీలకమైన అంశం గత ప్రభుత్వానికి విపరీతమైన ఇబ్బందిని కలిగించిన ఈ యొక్క గ్రూప్ సర్వీసెస్ సంబంధించి ఎందుకు ముఖ్యమంత్రి ఏమర్పాటుకుండు అంటే ఇది ముఖ్యమంత్రి గారు తప్పిదమేనా? 100% వాళ్ళండి. కేసీఆర్ గారు తప్పిదమా? నువ్వు వాళ్ళే
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పిదం ఇది కాదనంటే ఉమ్, అది కేసీఆర్ గారు తప్పిదమా? ఉమ్. కేసీఆర్ గారిని ఎట్లా అన్నారు? రైట్. కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా? జరిగిందని ఎవరు చెప్పారు? జరగలేదా? జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇవాళ గాంధీ గారు- బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణం ఒకటి నిరుద్యోగులు అయితే, ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు Yes. లో జరిగినటువంటి అవినీతి. రెండు ప్రభుత్వాలు, ఉమ్, కేంద్ర ప్రభుత్వం. ఉమ్, మేము పోయిన టర్మ్ కూడా బీజేపీ తోటి డిఫర్ అయ్యి ఉన్నాం. ఉమ్, చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ వైఖరి ఉండే. ఉమ్, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని కూడా పనిచేశాయి. ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. ఉమ్, ఈడీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఉమ్, కాంట్రాక్టర్ల దగ్గర ఉన్న రికార్డ్స్ అని కూడా తీసుకెళ్లారు. ఉమ్, మా ప్రభుత్వం ఉన్నప్పుడే, ఉమ్, కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడే ఉమ్, అవన్నీ తీసుకెళ్లారు. ఉమ్, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నాయి. ఉమ్, 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది. ఉమ్, బాగా అక్కసుతోటి, ఉమ్, ఆవేశంతో, ఉమ్, కోపంతో, ఉమ్, తీవ్రమైనటువంటి కేసీఆర్ గారి మీద గ్లడ్జ్ పెట్టుకున్న ఉమ్, రేవంత్ రెడ్డి ఉమ్, నిజంగానే జరిగితే ఉమ్, వెంటనే నిరూపిస్తాడు కదా, ఉమ్, ప్రూవ్ చేస్తాడు కదా. ఉమ్, బ్రహ్మాండమైన జడ్జి గారిని ఉమ్, సుప్రీంకోర్టు ఫస్ట్ లోక్పాల్ న్యాయమూర్తిని తీసుకొచ్చి కమిషన్ వేశారుగా. ఉమ్, చెప్పండి క్రాంతి గారు, ఉమ్, 665 పేజీల నివేదికలో ఉమ్, కేసీఆర్ గారు Hmm. ఎన్ని కోట్ల అవినీతి చేసిండని నిరూపించిండు. ఉమ్, రవీందర్ రావు ఎందుకు చెప్పాలి? ఉమ్, 2 ప్రభుత్వ ఏజెన్సీలు ఉమ్, కలిసి దర్యాప్తు చేయించినాయి కదా, వాళ్ళు చెప్పాలి కదా ఉమ్, అవినీతి చేసింది. ఉమ్, ఒకవేళ చేస్తే ఉమ్, దొరకాలి కదా, ఉమ్. ఒక్క దాంట్లో కాకుండా ఒక దాంట్లో దొరకాలి కదా. మీకు హరీష్ రావు అంటే అభిమానం ఎక్కువ ఉంటుందా, కవిత అంటే అభిమానం ఎక్కువ ఉంటుందా మీకు? అంటే పార్టీకి ఎవరైతే సూటబుల్ పర్సన్ ఉంటే అబ్బా వీళ్ళతోటి ఫెచ్చింగ్ అవుతుంది అని అనుకుంటే ఇద్దరు పేర్లలో ఎవరి పేరు చెప్తారు? గదేం పోలికండి, నేను అడుగుతున్నా. వాళ్ళ పోలికే. ఆ. ఈ ప్రశ్నే రా. ఆ, హరీష్ రావు గారు ఆ, ఒక గొప్ప ఉద్యమ నాయకుడు. ఉమ్, కేసీఆర్ గారు ఏంటంటే ఉన్న వ్యక్తి. ఉమ్, 2001 నుంచి ఉన్నారు ఉమ్, మంత్రిగా, ఉమ్, పార్టీ నాయకుడిగా. ఉమ్, అనేక ఉద్యమ ఘట్టాల్లో కీలకమైనటువంటి పాత్ర వహించి ఆయన యవ్వనమంతా జీవితమంతా దారపోసిన ఉమ్, మహానాయకుడు. ఉమ్, కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉమ్, అడుగులు అడుగేసి నడిచిన వ్యక్తి. ఉమ్, కవిత గారు కూడా మంచి మహిళా నాయకురాలు, ఉమ్, ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిన నేత. ఉమ్, ఆమె పాత్ర ఆమె వహించారు. ఉమ్, ఇవాళ విభేదించి, కన్న తండ్రితోనే విభేదించి, ఉమ్, పార్టీకి నష్టం కలిగించే చర్యలు చేపట్టి ఉమ్, పార్టీలో నుంచి సస్పెండ్ అయిన వ్యక్తితో ఉమ్, ఇలా హరీష్ రావు గారితో పోల్చి ఎవరు బెటర్ అని మీరు అడగడంలో ఉమ్. అర్థం లేదు. ఇప్పుడు కవిత ముఖ్యంగా బయటికి పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆమె పేర్లు కూడా స్పష్టం చేసి చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారు మీరు? ఆమె చిన్న అమ్మాయి కాదు, ఆ, అమాయకురాలు అసలే కాదు. ఆ, అపారమైన జ్ఞానం, ఆ, లౌక్యం ఉన్న వ్యక్తి. ఉమ్, ఈ సందర్భం ఆమె అట్లా వ్యవహరించడమే తప్పు. ఉమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉమ్, రాజకీయ నాయకులు రాజకీయాలు చెప్పితే ఏం చేస్తారండి? ఉమ్, హరీష్ రావు గారు ఏమైనా సన్యాసత్వం పుచ్చుకుండా? ఉమ్, హరీష్ రావు గారు చేసేది ఏంటండి? ఉమ్. రాజకీయం కదా. రాజకీయమే. కవిత గారు చేసేది ఏంటండి? రాజకీయం కదా. అవు. కేటీఆర్ గారు చేసేది ఏంటి? రాజకీయం కదా. కానీ కుటుంబ సభ్యుల మీద రాజకీయం ఎవరైనా చేయాల్సినంత కావచ్చు అవసరం- కాక, ఆ? పాలిటిక్స్ లో ఆ, ఎవరి రోల్ వాళ్ళు ఉంటది, ఆ, ఎవరి మీద వాళ్ళకి చెక్ పాయింట్ ఉంటది. ఉమ్, అవన్నిటిని అధిగమిస్తూ ఉమ్, నాయకుడి కన్సర్న్లలో ఉంటూ, ఉమ్, పార్టీ ఫోల్డ్ లో ఉంటూ, ఉమ్, పార్టీకి నాయకుడికి నష్టం కాని విధానంలో ఉమ్, తాము ఎదుర్కొంటూ తప్పించుకుంటూ ఎదుగుతూ పోతుండాలి తప్ప ఉమ్, నాయకుడి మీద, పార్టీ మీద ఉమ్, బాణం గురిపెట్టి ఉమ్, నష్టం కలిగించే చర్యలు పాల్పడితే ఉమ్. అంతకు మించిన తప్పుడు ఇంకోటి లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు నష్టం జరిగినట్టేనా కవిత బయటకు పోవడంతో? ఎస్, కొంతమేరకి అభిప్రాయం ఉంటది. ఇది అభిప్రాయం, నష్టం కాదు. రాజకీయ భవిష్యత్తు పార్టీకి ఇది ప్లస్ తప్ప మైనస్ కాదు. కేసీఆర్ గారు కన్న కూతురు కూడా వదిలిపెట్టాడు. పార్టీకి ఎదురు తిరిగితే నష్టం చేస్తే కన్న కూతురునైనా క్షమించరనే సంకేతం ఇలా ప్రజల్లోకి పోయింది, పార్టీ క్యాడర్ పోయింది. తను ఇష్టపడే కూతుర్ని కూడా పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకోరు కేసీఆర్ గారని వారి నిబద్ధత మీద, వారి యొక్క కమిట్మెంట్ మీద ఇంకా ప్రజలకి అభిమానం, పార్టీ మీద అభిమానం పెరిగింది. ఓకే, ఈ కవిత అంశం మళ్ళా మాట్లాడదాం. కాళేశ్వరానికి పోతే, కాళేశ్వరం పైన కావాలని చెప్పేసి కాంగ్రెస్ బురద తల్లుతోంది, కాంగ్రెస్ కావాలనే ఈ తప్పుడు ఆరోపణలు అంటగడతా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్తో సహా ఇలాంటి వాళ్ళు చాలామంది అన్నారు కదా. కాంగ్రెస్కి ఏం అవసరం అని అంటే? కాంగ్రెస్కు ఏం అవసరం అంటే కేసీఆర్ గారు అవసరం. కేసీఆర్ గారు ఒక ప్రబలమైనటువంటి ఒక శక్తి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి దేశంలో అగ్రభాగాన్ని ఉంచిన నేత. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ ఎట్లా తెచ్చారో అనేక రంగాలలో అభివృద్ధిలో ముందుంచిన నేత ఈ రాష్ట్రాన్ని.
ఆయన శక్తిని తక్కువ అంచనా వేయరు. ఉమ్, ఆయనను బలహీనుని చేయాలి. ఉమ్, బలహీనం చేయాలంటే ఉమ్, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఉమ్, కుటుంబంలో చీలికలు లేవాలి. ఉమ్, తర్వాత కేసీఆర్ గారికి బాగా ప్రతిష్ట తెచ్చింది మిషన్ భగీరథ, ఉమ్, కాళేశ్వరం ప్రాజెక్ట్. ఉమ్, ఇవన్నీ గొప్ప అంశాలు ఉన్నాయి. ఉమ్, అందుకని వాటి మీద మరకజల్లాలి, ఉమ్, వాటి మీద తప్పుడు ఆరోపణ చేయాలి ఉమ్. అనేది ఉద్దేశం. రైట్. ఓకే. తుమ్మిడిహట్టి దగ్గర రావాల్సినటువంటి బ్యారేజ్ ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ అయింది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. అనేక వేదికలలో అనేక చర్చలలో చెప్పాం. ఎందుకోసం అంటే అక్కడ దానికి మొదలు ఒక కారణం చెప్తాం మేము. తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. బ్యారేజ్ ఎందుకు కట్టలే? బ్యారేజ్ కట్టకుండా కాలువలు తవ్వచ్చా? కాలువలకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వచ్చా? 100 కోట్ల రూపాయలు కాలువలు తీశారు కదా, బ్యారేజ్ కట్టి కాలువలు తవ్వుతారా? లేకపోతే కాలువలు తవ్వి బ్యారేజ్ వదిలేస్తారా? అంటే బ్యారేజ్ కట్టలేం గనక, మహారాష్ట్రతో వివాదం ఉంటది గనక నువ్వు బ్యారేజ్ వదిలేసి నీవు కమిషన్ డబ్బులు నొక్కడానికి కాలువలు తవ్వి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు తిన్నారు. కేసీఆర్ గారు పోయారు, ఫడ్నవీస్తో మాట్లాడారు. నా జీవితం నా పోరాటమే ఆ ప్రాజెక్టు కట్టొద్దని, నేను జైలుకు పోయిన ప్రాజెక్టు కట్టొద్దని. తర్వాత ఫడ్నవీస్ గారు వచ్చిన మళ్ళీ ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నప్పుడు నేనైతే ఇచ్చే ప్రసక్తి లేదు, నేను ఒప్పుకోనంటే అప్పుడు మనం చూసాం ప్రాణహిత నీళ్లు అత్యధికంగా వచ్చే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టుకోవాలి, దానిపైన 2 బ్యారేజీలు కట్టుకోవాలి, యావత్ గోదావరిని కూడా మనం రిజర్వాయర్గా మార్చుకోవాలి, రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లిలో పోసుకోవాలి, ఎల్లంపల్లి నుంచి మొత్తం యావత్ తెలంగాణని అనుసంధానం చేయాలని మనం అనుకున్నాం. ఎల్లంపల్లి నుంచి మిగతాది మొత్తం కూడా మనం పూర్తి చేసాం. ఈ 3 బ్యారేజీలు ఏంటంటే కష్టకాలంలో వర్షాలు పడనప్పుడు ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్లు క్రైసిస్ ఉన్నప్పుడు పంపింగ్ చేస్తాం. వాళ్ళు అందుకని అంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు, మేడిగడ్డల నీళ్లు పంపింగ్ ఎప్పుడు చేస్తామంటే గోదావరి బాబ్లీ నుంచి మహారాష్ట్ర నుంచి గోదావరిలో నీళ్లు రానప్పుడు, కరువు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్లు మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళ నుంచి అన్నారంలో పోసి, అన్నారం నుంచి ఎల్లంపల్లిలో పోసి, ఎల్లంపల్లి నుంచి మనం మల్లన్న సాగర్ తీసుకొచ్చి యావత్ తెలంగాణకి హైదరాబాద్కి అందిస్తాం. అది సిస్టమ్. ఓకే. ఎందుకు కూలింది మనం మేడిగడ్డ పిల్లర్? ఎందుకు కూలింది మేడిగడ్డ? దాని మీద విచారణ జరిగింది కదా, ఎందుకు కుంగింది అనేది. ఎందుకు కుంగింది అయితే తప్పు చేస్తే 28 లక్షల క్యూసెక్ల నీరు ఉన్నప్పుడు ఎందుకు కొట్టుకపోలే? ఇప్పుడు కూడా మొన్న కూడా 15 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది కదా, ఎందుకు కొట్టుకపోలే? మొన్న అవి ఏది భూకంపం కూడా వచ్చింది కదా, ఎందుకు కొట్టుకపోలే? కూలిపోలే? జస్ట్ అది కుంగింది. ఇటు బాగా వరద వచ్చినప్పుడు 28 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినప్పుడు నీటిలో వచ్చి తన్ని పోసినప్పుడు అటువైపు ఉన్న పలకలు పగిలిపోయినాయి. పగిలిపోవడం వల్ల లోపల కొట్టేసింది. ఆ ఒక్క చిన్న పాటలో ఏదైతే డౌన్ సైడ్ ఆ సిమెంట్ పలకల దగ్గర పడ్డ గండి కోసుకపోవడం వల్ల ఆ 3 పిల్లర్లు అనేవి కుంగినాయి. అది చిన్న రిపేర్, అది కంపెనీ వాడే చేస్తాం. నేనే చేస్తాం మొర్రో అన్నా కూడా ఆ కంపెనీ అంతా ఏనియాలి. ఆ పార్ట్ వరకు తీసేస్తే 300-400 కోట్లు ఖర్చు అవుద్ది. అది కంపెనీ వాడే భరిస్తాడు. ఆ రిపేర్ చేస్తే అక్కడ ఇష్యూనే లేదు. సుందిళ్ళు అన్నారు చిన్న బొంగలు పడ్డాయి, అవి ఎన్నడో పూర్తి చేశారు. ఒక చుక్క నీరు కూడా ఇప్పుడు డ్రాప్ కాడాలి. అంటే నాసి రకం కట్టడమేనా లోపము, లేకపోతే బాంబులు పెట్టి పేల్చడమా లోపం? నాసి రకమైన కట్టడం కాదు, బాంబులు పేల్చిందని తేలకుండా నాలాంటి నేత ఆరోపణ కూడా చేయడు. నేను అనేది ఏంటంటే జరిగిన పొరపాటుని కరెక్షన్ చేసుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తుండాలి. ప్రపంచంలో దేశంలో ఎన్నో బ్యారేజీలు ఎన్నో బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఎన్నో చోట్ల బొంగలు పడ్డాయి. నాగార్జున సాగర్ కూడా మనం ఎన్నోసార్లు చేసుకున్నాం. శ్రీశైలం బ్యారేజ్ కూడా కింది వైపు చూడండి, చాలా చోట్ల కుంగిపోయి ఉంటుంది. అవన్నీ కొన్ని దిమ్మలు లేచిపోయి ఉంటాయి. ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఆ కోణంలో చూడాలి తప్ప నిర్మితాలను నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ వాటిని కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప వదిలేసి ఒకసారి కడితే 100 ఏళ్ళు ఉంటుంది. కొత్త కట్టిన ఇంటికి కూడా నీళ్లు కురిస్తాయండి. కురిసే ఇంటికి ఎక్కడి నుంచి నీళ్లు కురుస్తున్నాయి అనేది చిన్న గుంట చేసుకోవాలి తప్ప ఇల్లు కట్టడమే రాగానే కూల్చేస్తారా?
ఇవన్నీ రాజకీయ కుట్రలో కేసీఆర్ గారికి అత్యంత ప్రతిష్టం తెచ్చిన కీలకమైన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మచ్చ వేయడం కోసం చేస్తున్న కుట్రలో భాగంగా వాడడమే తప్ప మరొకటి కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నా అభిప్రాయం వరకు అధిష్టానం నిర్ణయం నాకు తెలియదు. కొంతమంది ఆలోచనలు చేసి సంకేతాలు కూడా పంపారనే విషయం కూడా నాకు తెలుసు. కానీ మా పార్టీ క్యాడర్ లీడర్ అయితే అలాంటి వాళ్ళని తీసుకోకూడదని, ఈ సాంప్రదాయం ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెడదామని అనేది మా అభిప్రాయం. మా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటే ఇప్పటికీ కొంతమంది తీసుకునేది ఉండే, తీసుకోలేదంటే అధిష్టానం అభిప్రాయం కూడా అదే అయి ఉండొచ్చు అని మేము భావిస్తున్నాం. అంటే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఇంకా నేను పార్టీ మారలేదు అని చెప్పేసి కొన్ని సందర్భాలలో, లేకపోతే నేను మారినా అని చెప్పి కొన్ని సందర్భాలలో కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడారు. అంటే కడియం శ్రీహరి లాంటి వాడు చాలా సీనియర్ నేత. అలాంటి నేత పార్టీ మారడమే అనైతికం, అంతకు మించిన అనైతికం ఇంకోట్లేదు. నేను అనుకుంటున్నా కడియం శ్రీహరి గారు లాంటి వాడు లేదా పోయిన ఎమ్మెల్యేలు ఎక్కడ తప్పు చేసి ఉంటారంటే, రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించిన రీతిలో ఉంది కదా, ఇది 2/3 చీలిపోతే మెర్జీ చేసుకో, ఈ చట్టం వర్తించదు. కాబట్టి 2/3 మెజార్టీ వస్తుందని వాళ్ళ నమ్మబలికి కండువలు కప్పిందని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన లాంటి పెద్ద మనిషి కూడా ఇంత నమ్మిపోయిందంటే చాలా బాధాకరం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట కామెంట్స్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తే కడియం శ్రీహరి. ఇక ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే మన సమయం కూడా అయింది. అంటే అంత చీపు తీసేయడానికి వెనకాల కారణం ఏంది? అంతే కదా, వీని ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రిని చేసి బిడ్డకు కావాలంటే ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేశారు. ఎంపీ టికెట్ పైసలు కూడా పార్టీ భరిస్తామని చెప్పని అది చెప్పడం జరిగింది. అయినా కూడా మారడం అనేది నైతికత నైతికత అంటే మీకు అందరిపైన అనర్హత వేటు వేయాలి అని కోరుకుంటారు మీరైతే? 100%. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి నీ పాలన గొప్పగా చేస్తున్నావు నువ్వు అనుకుంటే, ఏమాత్రం కూడా నైతికత ఉంటే 10 మందితో రాజీనామా ఇప్పించు, ఉప ఎన్నికలు ఒక రెఫరెండం లాగా భావిద్దాం. ఓకే, మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారిపించుకొని మీరు పార్టీ కండవాలు కప్పి మీరు ఫిరాయింపు చేయించారు. అప్పుడు చేస్తే మీరు తప్పగాలే, ఇప్పుడు చేస్తే తప్పయిందా అని అంటే మనం ఎందుకు కొట్టుకుపోలే అంటే వాళ్ళ అసమర్థత అంతే. అంటే దాని అర్థం మీకు అర్థం కాడాలే క్రాంతి గారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి మేము జాయినింగ్స్ చేసుకున్నాం. అంటే 2/3 మెజారిటీ ప్రకారం మా దాంట్లో మెర్జ్ చేయారు. కనుక అవసరం ఏముండే మీకు అప్పుడు? ఆ రోజు కూడా అవసరం కాదండి, చట్ట పరిధిలో చేరడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పార్టీలు చేర్చుకుంటాం కదా, ఆల్రెడీ మీకు కావాల్సిన మెజారిటీ ప్రజలు ఇచ్చినప్పుడు గాక దేశవ్యాప్తంగా ఆ పరిణామాలు ఉన్నాయి. పార్టీలో చేరికలు అనేది ఆ ట్రెండ్ ఉంది, దాంట్లో బాగా చేర్చుకున్నాం. రైట్, ఓకే. ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ కావాలనే ఒక రకంగా డ్రామాలు చేస్తుందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీలాంటి వాళ్ళు అంటున్నారు కదా, మీరేమంటారు దీని మీద? కాంగ్రెస్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ. రిజర్వేషన్ చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంటులో సవరణ జరగాలి, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయకుండా 42% రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? అప్పుడు మేము కూడా చేసాం కదా, మేము కూడా చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాం. కేంద్రం చేస్తే చేద్దాం మనం. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, సుప్రీంకోర్టు ముచ్చట లేదు, 50% చట్ట ప్రకారం రాజ్యాంగ ఏది రిజర్వేషన్ పెంచడానికి వీల్లేదన్నది. యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం అయిపోయింది. కేంద్రం చేయాలి, సుముఖంగా లేరు. సుప్రీంకోర్టు 50% దాటొద్దు అన్నది. కనుక మనం చేయాలన్నా చేయలేకపోతున్నాం. కాబట్టి రాజ్యాంగ చట్ట ప్రకారమే మనం చేద్దామని మనం చేసాం. కానీ అంటే నువ్వెట్లా చేసినావు, బీజేపీ నీకు పడదు, కేంద్రం చేయదు, కేంద్రాన్ని పంపినావు, యాక్షన్ చేసినావు, డ్రామా చేసినావు, పంపినావు. చట్టం ఎట్లా కావాలి? కాదు అని చెప్పేసి మీరే డిసైడ్ చేసి డిక్లేర్ చేసేస్తారా? మాకు అనుభవం ఉంది కదా, మేము చేయలేకపోయినాం. ఇది రాజ్యాంగ సవరణ జరగాలి, ఇది కేంద్రమే చేయాలని మేము చెప్పినాం. నువ్వేం చేసినావు? డ్రామా చేయాలి, ఆర్డినెన్స్ అనుకున్నావు. ఆర్డినెన్స్ గవర్నర్ ఇస్తాడా?
చట్టాన్ని గవర్నర్ అతిక్రమిస్తాడా? గవర్నర్ బీజేపీ కంట్రోల్లో లేడా? కేంద్రం కంట్రోల్లో లేడా? అంటే నువ్వు ఎవరిని పిచ్చోళం చేస్తున్నావు? ప్రజల్ని మభ్యపెట్టడం, ఓకే, ద్రోహం, ఓకే, విద్రోహం. ఇది ఇంతటి రాజకీయ విద్రోహ చర్య మరొకట్లేదు. ఈ గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? గువ్వల బాలరాజు ఏది ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బిఎల్ సంతోష్ చేసిన కుట్రలో భాగంగా మాట్లాడిన 4 ఎమ్మెల్యేల ఈయనవాడు. ఈయనను బీజేపీ అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి పార్టీలో చేర్చుకొని రేపో మాపో ఈ బాలరాజు తోటి ఈ కుట్ర అంతా మాది కాదు, కేసీఆర్ గారు చేసినారు, వారు చెప్తేనే మేము చేసినాం, వారి డైరెక్షన్లే మేము చేసినామని కేసీఆర్ గారి మీద తప్పుడు ఆరోపణ చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అప్రూవర్గా మార్చుకుంటున్నటువంటి అంశాల్లో భాగంగా బాలరాజు చేరిక. ఓకే, ఆయన మాట్లాడుతూ కూడా నేను పాతదాన్ని మాత్రమే, సూత్రధారి వేరే ఉన్నారు అని చెప్పి చెప్పిండు. ఆ సూత్రధారి అంటే కేసీఆర్ ని చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్, చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ మునుగోడు ఎన్నికల టైంలో ఈ 4 ఎమ్మెల్యేలు అందరినీ కూడా అంటిపెట్టుకొని కేసీఆర్ గారు ప్రచారం చేయడం, తిరగడం ఇదంతా జరిగింది కదా మరి? అవును, ఎందుకు అట్లా అంటిపెట్టుకున్నట్టు? అవును, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, అంత పెద్ద నేరానికి అంత పెద్ద పార్టీ పాల్పడ్డది కనుక ఏ కుట్రలు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఎత్తుకపోలేదా అండి బాలరాజు గారిని? అప్పుడు మళ్ళీ ఎత్తుకపోవచ్చు కదా, వాళ్ళు కూడా ఎత్తుకపోవచ్చు, కేసులలో ఇరికియవచ్చు, ఈడీలలో ఇరికియవచ్చు, లేదా దాడులు చేయొచ్చు రక్షణ కోసం. ఓకే, అంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని బయటపెట్టినటువంటి వ్యక్తి బాలరాజు. అటువంటి వ్యక్తినే ఇలా పార్టీ మారడము, లేకపోతే పార్టీని కాదని పోవడం, ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు? బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకొని చేస్తున్న అతి తీవ్రమైనటువంటి కుట్రలో భాగంగా ఇది కూడా ఒక అంశం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కొంతమంది వికెట్లు కూడా లేస్తాయి, కొంతమంది క్యాండిడేట్లు కూడా మళ్ళా పార్టీలోకి వస్తారు అన్న ఆరోపణలు లేకపోతే అన్న అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా జరిగితే ఎవరు పోయే అవకాశాలు ఉంటాయి? ఇట్లా పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా? ఇది ఒక రకమైన మానసిక దాడి. బీజేపీ, కాంగ్రెస్ కూడా వస్తాను ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, లీడర్లు అందరూ వస్తారని, కేసీఆర్ గారి కుటుంబం అయిపోయిందని, ఇక బీఆర్ఎస్ ఎవరు ఉండరని, బీఆర్ఎస్ కథం అయిపోయిందని, ఇక జైల్లో పోతున్నానని, జైలు గదులు కూడా రెడీగా ఉన్నాయని, ఈ రకమైన విశృంఖలత్వంతో కూడిన తీవ్రమైన మానసిక దాడిలో భాగంగా చేస్తున్నటువంటిది తప్ప మరొకటి కాదు. ఎవరు పోరు, జరిగేది ఏముండదు. కేసీఆర్ గారి పట్ల విపరీతంగా పెరుగుతున్న క్రేజీ, వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు. మీకు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీరు గెలవలేకపోయారు. లోక్సభ ఎన్నిక ఒక డిఫరెంట్ ఎలక్షన్. దేశంలో 2 కూటముల మధ్యనే ఎన్నిక జరిగింది. ఇండియా కూటమి, ఇండియా కూటమి. ఈ 2 కూటములు మాత్రమే కేంద్రంలో అధికారం కోసం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాయి. మేము ఏ కూటమిలో లేవు కనుక కేసీఆర్ గారికి ఓటేస్తే, పార్టీకి ఓటేస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ కదా కనుక అవసరం లేదనే అభిప్రాయం ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఈ ఎన్నిక కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేది లేదు, అధికారంలో పోయేది లేదనే అభిప్రాయానికి వచ్చి జరిగిందని చర్చ. భవిష్యత్తులో బీజేపీతో అలయన్స్లో బీఆర్ఎస్ ఉండబోతుందా? అలాంటి ఆలోచన లేదండి. ఇప్పుడు లేదు. మాకు ప్రధాన శత్రువు బీజేపీ. ఇప్పుడు లేదు. ప్రధాన శత్రువు కాంగ్రెస్ కంటే ప్రధాన శత్రువు బీజేపీ. ఎందుకు అట్లా పెట్టుకున్నారు? మా మీద అనేక రకాలుగా రాజకీయ పరంగా ఒత్తిడిని తీసుకొచ్చి మా కవిత గారిని జైలు పెట్టడం, ఇవాళ రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి పిలిపించుకొని ఇలా తమ చేతుల్లోకి సిబిఐ కంట్రోల్లో కేసు పోయింది. కేసీఆర్ గారి కుటుంబాన్ని మీద విపరీతమైన గ్లడ్జి పెంచుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎట్లాగో ఇచ్చిన హామీలను అమలు పరచలేదు, ప్రజాక్షేత్రంలో బలహీనపడుతుంది కాంగ్రెస్, తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ రాదు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్, కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని కూల్చాలి, కేసీఆర్ గారిని బలహీనంగా చేయాలి, కేసీఆర్ గారి మీద మచ్చేయాలి, మరకేయాలి, జైల్లో పెట్టాలి. కనుక కేసీఆర్ గారికి నష్టం చేస్తే, బీఆర్ఎస్ ను నష్టం చేస్తే మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశ, ఆకాంక్ష.
మీరు బిజినెస్ ఏం చేస్తుంటారండి నాకు గతంలో విద్యా సంస్థలు ఉన్నాయి. గతంలో అంటే ఇప్పుడు కూడా ఒక 3-4 సంస్థలు ఉమ్, మహబూబాబాద్ ఏరియాలో ఉమ్, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి ఉమ్, సుదీర్ఘకాలం విద్యా సంస్థ, స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, ఉమ్, డిగ్రీ కాలేజీలు, బీఈడి కాలేజీ, టీటీసీ, ఐటీఐ, ఉమ్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి. ఉమ్, అవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకొని ఉమ్, ఒక 3-4 కాలేజీలు ఉన్నాయి. ఉమ్, ప్రధానంగా వ్యవసాయము, ఉమ్, ఎప్పుడన్నా చిన్న చితక చాలా తక్కువ మొత్తంలో రియల్ ఎస్టేట్, ఎప్పుడన్నా మిత్రులతో కలిసి ఉమ్, ఆ పరంగా నేను నా కుటుంబాన్ని పోషించుకోవడం, రాజకీయంగా నా అవసరం ఉన్నంత మేరకు ఖర్చు పెట్టుకోవడం. ఈ కాలేజీలలో స్కూళ్ళల్లో మీరు బాగానే ఫీజులు దండుకుంటారు, బాగానే వసూలు చేస్తారు అన్నది శాసన మండలిలో వ్యక్తి కూడా మిమ్మల్ని అన్నాడు. అందుకనే సవాల్ విసిరినాం కదా. ఆ, మా మైబాద్ ప్రాంతం అంతా కూడా ఆ, నేను పెట్టిందే పేదల సంక్షేమం కోసం పెట్టింది. ఉమ్, ఇప్పుడు నా దగ్గర స్కూల్లో హైయెస్ట్ ఫీజు 25-30 వేలు ఉంటుందండి. ఉమ్, 25-30 వేలు ఉంటుంది. ఉమ్, 30 వేలు ఈజ్ ద లాస్ట్ ఫీజు. ఉమ్, ఆ టీవీలో ఉన్న వ్యక్తికి చెప్పిన నేను ఉమ్, మైబాద్ పోయి ఉమ్, మొత్తం విచారణ చేసి ఉమ్, ఒక్క వీడియో రిలీజ్ చేయి, ఉమ్, రవీందర్ రావు ఉమ్, ఫీజులు 30 వేల కంటే పైన వసూలు చేస్తాడని ఉమ్. ఏమన్నా ప్రూవ్ చేయని దేనికైనా సిద్ధం. రైట్, భవిష్యత్తులో మిమ్మల్ని ఏ స్థాయిలో చూడవచ్చు మేము రాజకీయంగా? మీరు అన్నట్టుగా ఉమ్, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఉమ్, కేసీఆర్ గారి కుటుంబానికి నేను సన్నిహితుడుగున్నా, ఉమ్, నేను ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నా, ఉమ్, అనేక కీలకమైనటువంటి ఉద్యమ ఘట్టాల్లో కానీ ఉమ్, ఆ ఎన్నికల ఘట్టాల్లో కానీ కీలక పాత్ర వహించిన, ఉమ్, కాంట్రాక్టులు చేయడం కానీ, ఉమ్, పైరవీలు చేయడం కానీ, ఉమ్, లంచాలు తీసుకోవడం కానీ, ఉమ్, భూ కబ్జాలు చేయడం కానీ, ఉమ్. దందాలు కానీ రవీందర్ రావుకు తెలియదు. క్లీన్ షీట్ అంటారు. కేసీఆర్ గారు ఇచ్చిన టాస్క్ని ఉమ్, పనిచేయడం, ఉమ్, కేసీఆర్ గారిని అపారంగా ఇష్టపడే నేను, ఉమ్, ఆయన బ్రతుకున్నంత కాలం ఉమ్, ఆయన లక్ష్యం, ఆయన ఎజెండాగా, ఆయనే నా జీవితంగా, ఆయన ఆదేశాలను పాటిస్తూ, ఆయన కనసనలో పనిచేస్తూ, ఆయన ఇచ్చిన ఏ స్థాయినైనా ఉమ్, నేను కొనసాగిస్తూ ఈ పార్టీకి, ఈ తెలంగాణ కోసం నేను పనిచేస్తా. ఒక గొప్ప అదృష్టం, ఉమ్, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నేను, ఉమ్, లక్షలాది మంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించిన నేను, ఉమ్, నా ఇద్దరు కొడుకుల్ని గొప్పగా చదివించుకున్న నేను, ఉమ్, మంచి క్యారెక్టర్ని నిలుపుకున్న నేను, ఉమ్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నేను, ఉమ్, కేసీఆర్ గారికి సన్నిహితుడిగా అనేక కీలక ఘట్టాల్లో బాధ్యత వహించిన నేను, రాష్ట్రాన్ని సాధించిన కీలకమైన వ్యక్తుల్లో నేనొక్కడిగా ఉండి ఉమ్, చట్టసభలో అడిగెట్టాలనే ఒక లక్ష్యం కలిగిన నాకు ఉమ్, సంతృప్తినిచ్చిన కేసీఆర్ గారికి రుణపడి ఉండి ఉమ్, జీవితకాలం ఉమ్, ఆ మహోన్నతమైన వ్యక్తిని చూస్తూ గడపడమే, ఉమ్, ఆయనను వెన్నంటి ఉండడమే, ఉమ్, కష్టకాలంలో వెన్నంటి ఉండడం, ఉమ్. ఆయన ఆదేశాలను శిరస వహించడం, ఆయన రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా ఉమ్. సిద్ధపడి ఉంటానని మీ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చలో రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.